ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన మిమ్మును గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు సెలవిస్తున్న వాక్యేమిటి అనగా, ఆయన నేను నిన్ను గుర్చి చింతించుచున్నాను గనక నీ చింత యావత్తు నాపై వెయ్యి అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్ను గూర్చి చింతించుచున్నా, నిన్ను గూర్చి ఆలోచిస్తున్నా, నీ ఉనికిని గూర్చి, నీ ప్రస్తుతాన్ని గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తున్న దేవాది దేవుడు నీ పక్షమందు ఉన్నారు. అదే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ సమస్త భారము కూడా దేవునిపై వెయ్యి. ఆయనే నిన్ను ఆదుకునే తండ్రి అయి ఉన్నారు. అయితే నీవు మాత్రం నీతిమంతునిగానే జీవించాలి. నీతిని విడిచిపెట్టి నీతి మార్గము నుంచి వైదొలగి నీవెన్నడూ కూడా జీవించకూడదు. నీవెప్పుడైతే ఆ నీతి నియమములతో బ్రతుకుట ఆరంభిస్తావో దేవుడు నీ పక్షమున సమస్త కార్యములను ఆయన తప్పక జరిగిస్తారు. దేవుడు తన కృపను నీ కొరకు మెండుగా అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. కనుక నేస్తమా, దేనిని గురించి చింతించకు. నీ బ్రతుకులో అనేకమైన చింతలున్నవి, వేదనలున్నవి, బాధలున్నవి నిజమే. వాటన్నిటినీ కూడా దేవునిపై వేసేసాయి. దేవుని పాదముల చెంత పెట్టు. దేవుడే ప్రతిదానికి కూడా తగిన సమయమందు ఆయన తప్పక నీకు తన కృపను మెండుగా అనుగ్రహించి ఆ సమస్త శోధనల నుంచి విడుదలను అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవునిపై ఆధారపడు. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని పాదములను మాత్రమే నీవు ఆశ్రయించు. తప్పకుండా దేవుడు రాజులను సహితము గద్దించి నీకు మేలు కలుగునట్లుగా తన కార్యములను దేవుడు జరిగిస్తారు. ఎందుకంటే సమస్త సృష్టి ఆయన వశమున ఉన్నది. సమస్త సృష్టిని ఆయన నోటి వాక్కు చేత కలిగి చేసిన దేవుడు ఈ సృష్టిలో దేనినైనా నీ కొరకు మార్చగలరు. ఏ మనసునైనా దేవుడు మార్చి నీకు ఉన్నతమైన కార్యములను అనుగ్రహించగలరు. కాబట్టి నేస్తమా, చింతించుట మాను. నీ చింత దేవునిపై వెయ్యి. దేవుడే నీ సమస్త కార్యములను జరిగిస్తారని నీవు విశ్వసించు. దేవుని మేలులు తప్పకుండా నీవు అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, మీ బిడ్డ జీవితంలో ఉన్నతమైన కార్యములను అనుగ్రహించండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి తండ్రి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానమును రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే కృపను, మీ ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకొని సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి. కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయమని వేడుకొంచున్నాము. ప్రయాణముల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకల కుడి ఎడమలు మీ దూతల కాపుదలుగా ఉంచి మీ కృపలో భద్రపరిచి జీవింపచేయండి రాజా. నాయన, కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి. ఇబ్బందుల నుంచి విడుదల కలుగచేసి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.